హే ఎవ్రీవన్, దిస్ ఇస్ గణేష్ చౌదరిలోనే వెల్కమ్ టు ది జీసెన్స్. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వస్తే పర్ప్లెక్సిటీ వాళ్ళు రీసెంట్గా కామిట్ అనే ఒక ఏ బ్రౌజర్ని అయితే లాంచ్ చేశారు. ఇది కంప్లీట్గా ఏం బేస్ చేసి క్రియేట్ చేసిన ఒక బ్రౌజర్ అనమాట. ప్రజెంట్ ఉన్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ లేదంటే గూగుల్ క్రోమ్ కానీ ఇలాంటి పీసీ వర్షన్స్ బ్రౌజర్స్ని చూస్తే దీంతో చూస్తే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే దీంట్లో ఒక ఏ అసిస్టెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. లిటరలీగా ఇట్స్ అమేజింగ్. ఎందుకు చెప్తున్నానంటే మీరు వాయిస్ కమాండ్తోనే ఫామ్స్ని ఫిల్ చేయొచ్చు, లేదా జాబ్స్కి అప్లై చేయొచ్చు, లైక్ వితౌట్ ఎనీ లైక్ హ్యాండ్ ఇంటరాక్షన్ అనమాట. లైక్ మీరు పర్టికులర్గా హ్యాండ్ పెట్టి అప్లై చేసిన అవసరమే లేదు. జస్ట్ ఒక వాయిస్ కమాండ్ ఇస్తే లైక్ ఈ జాబ్కి అప్లై చేయండి చేస్తుంది, జాబ్కి అప్లై చేస్తుంది, లేదా అమెజాన్లో ఆర్డర్ చేయమంటే చేస్తుంది. ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి అనమాట. ఈమెయిల్స్ రాస్తుంది. సో లిటరల్లీ ఇది ఒక ఏజెంట్స్ లాగా వర్క్ అవుతుంది విత్ వాయిస్ కమాండ్స్ అనమాట. వీళ్ళు ఇంట్రడక్షన్ ఆఫర్ కింద స్టూడెంట్స్ అండ్ నార్మల్ పీపుల్కి బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఆఫర్ ఏంటంటే నువ్వు ఈ కామెంట్ని రిఫర్ చేస్తే నీకు $2 to $5 రివార్డ్ కింద ఇస్తున్నారనమాట. అంటే అరౌండ్ లైక్ 150 to 500 అనుకోవచ్చు. సో ఇదనమాట మెయిన్ మ్యాటర్. అయితే ఈ వీడియోలో ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అండ్ ఆల్సో నువ్వు ఎలా ఇన్వైట్ చేసుకోవాలి, నువ్వు డాలర్స్ని ఎలాగా గెయిన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఎక్కడైతే మిస్టేక్, ఎందుకంటే ఇది కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. లైక్ నువ్వు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కానీ లైక్ ఆ ఒక కామిట్ బ్రౌజర్ అనేది అయితే దొరుకుతుందా, నిన్ను ఒకరు ఇన్వైట్ చేస్తేనే కానీ ఈ యొక్క కామిట్ బ్రౌజర్ నువ్వు వేరే వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. బికాజ్ ఆఫ్ లైక్ ఇది ఒక చైన్ లూప్లా క్రియేట్ చేశారు పర్ప్లెక్సిటీ వాళ్ళు. మేబీ వాళ్ళకి ఏం స్ట్రాటజీ ఉందో నాకు అంత అర్థం కావట్లేదు, ఎందుకు ఎంత కాంప్లెక్స్ చేశారనేది. బట్ దీంట్లో అయితే చాలా సింపుల్ స్టెప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడు, మర్చిపోకు, స్టెప్ బై స్టెప్ నేర్చుకో ముందు మెయిన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది లిమిటెడ్ ఆఫర్ అనమాట. ఎప్పుడు ఎండ్ అవుతుందని అయితే మెన్షన్ చేయాలి, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫర్ని అయితే యూజ్ చేసుకో. ఎందుకంటే 150 నుంచి అరౌండ్ 300 రూపీస్ దాకా వస్తున్నాయి కొంతమందికి ఒక పర్సన్ రిఫర్ చేసిన. సో ట్రై టు యూటిలైజ్ ఇట్. ఓకే, ఇప్పుడు చెప్పబోయే ప్రతి స్టెప్ నువ్వు పీసీలోనే అయితే చెయ్యి. ఎందుకంటే ఈ బ్రౌజర్ అనేది పీసీ వర్షన్కి ఒకటే బిల్డ్ చేస్తారనమాట, మొబైల్ ఫోన్స్కి అయితే కాదు. సో ఇంకా స్టెప్స్ అనేవి ఏంటంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తా. ఆ లింక్ని నువ్వు బ్రౌజర్లో కాపీ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే నువ్వు ఒక పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతావు, పర్ప్లెక్సిటీ అనే ఒక పేజ్కి. సో ఇక్కడ ఏంటంటే నువ్వు 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట వన్స్ నీకు ఆ బ్రౌజర్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత. లైక్ ఫస్ట్ నువ్వు ఆఫర్ని క్లైమ్ ఇన్విటేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత నీకు ఒక బ్రౌజర్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుద్ది, ఈఎక్స్పీ ఫైల్. లైక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా, లైక్ సాఫ్ట్వేర్స్ అయితే పీసీ వర్షన్స్ అంటారు కాబట్టి లైక్ అది చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఇక్కడ మెయిల్ ను ప్రొవైడ్ చేస్తున్నావో దాన్ని నువ్వు లాగిన్ అయితే చేయాలి. సెకండ్ స్టెప్ వచ్చి అట్లీస్ట్ నువ్వు ఒక క్వశ్చన్ అయితే అడగాలన్నమాట. ఎందుకంటే వన్స్ నువ్వు క్వశ్చన్ అడిగితే నీకు 1 month పర్ప్లెక్సిటీ ప్రో అయితే ఫ్రీగా అయితే అవైలబుల్గా వస్తుంది. సో ఫస్ట్ స్టెప్స్ అయితే చూద్దాం వీడియో లాగ్ చేయకన్నా. క్లైమ్ ఇన్విటేషన్ క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక మెయిల్తో, లైక్ నేను ఇక్కడ ర్యాండమ్గా టెంపరీ మెయిల్తో అయితే లాగిన్ అవుతున్నా. వన్స్ నువ్వు కంటిన్యూ విత్ ఈమెయిల్ అని క్లిక్ చేసిన తర్వాత ఇది ఓటీపీ దానికి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నీ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి చేస్తే నీకు ఆటోమేటిక్గా ఇక్కడ బ్రౌజర్ అని అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. లైక్ బ్రౌజర్ కామిట్ అని క్లిక్ చేసినా ఓకే, లేదంటే ఆటోమేటిక్ ఇదే డౌన్లోడ్ అయిపోద్ది. సో నువ్వు ఇంకేం చేయాలంటే దీన్ని సెటప్ చేసుకోవాలన్నమాట, కామిట్ బ్రౌజర్ని. స్టార్ట్ మీద క్లిక్ చేయడం, స్టార్ట్ ఇన్స్టాలేషన్, నెక్స్ట్ వచ్చేసి ఇది డౌన్లోడ్ అవుతుంటుంది. లైక్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నా. దీనిలో చూపించిన స్టెప్స్ అయితే ఫాలో అయిపో. ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో సేమ్ అయ్యే ఆప్షన్స్ అనేవి క్లిక్ చేయి, దాంట్లో పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. లాంచ్ కామెంట్ అని క్లిక్ చేస్తే నీకు ఒక కామెంట్ అనేది అయితే లాంచ్ అవుద్ది. నెక్స్ట్ నీకు ఇలా సైన్ ఇన్ ఒక ఆప్షన్ వస్తుంది. నువ్వు ఏదైతే మెయిల్ ఇచ్చిందాక బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకున్నావో సేమ్ మెయిల్ ఇక్కడ కూడా ఇచ్చుకో. ఇచ్చిన తర్వాత ఓటీపీ అయితే అడుగుద్ది. ఓటీపీని లైక్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత సెట్ యాజ్ డిఫాల్టర్, లైక్ నీకు ఓకే అనుకుంటే డిఫాల్ట్ బ్రౌజర్ కింద యాక్సెప్ట్ చేయి, లేదంటే స్కిప్ నొక్కి ఫినిష్ సెటప్. సో ఇట్లా సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బేసికల్గా ఇదంతా సోదిలాగా వస్తుంది. ఇదంతా లైక్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఇన్విటేషన్ ఉంది కదా, అట్లీస్ట్ నువ్వు లైక్ గూగుల్
డేటా సెంటర్ ఇన్ వైజాగ్ న్యూస్ అని ఏదో సంథింగ్ ఒక క్వశ్చన్ అయితే అడిగి నెక్స్ట్ వచ్చి ఏంటంటే అది ర్యాండమ్గా లైక్ కొన్ని థింగ్స్ అయితే ఇట్లా ఇస్తుంది. ఏమవుతుందంటే ఒక 5 to 10 minutesకి ఏమవుతుందంటే నీకు ఆటోమేటిక్గా పర్ప్లెక్సిటీ ప్రో అనే అకౌంట్ అయితే ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుద్ది 1 monthకి అయితే. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక న్యూ ట్యాబ్ని ఓపెన్ చేసిన తర్వాత నీకు ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఒక యూఆర్ఎల్ లింక్ అయితే వస్తుంది. ఇది కాపీ చేసుకుని ఏం చేస్తా అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికొకరికి షేర్ చేసిన తర్వాత కింద వ్యూ పే ఆఫ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నీకు ఒక డాష్ బోర్డ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే నువ్వు బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. లైక్ మెయిల్తో లాగిన్ అయిన తర్వాత నీకు ఎట్లయితే వస్తుంది పేజ్ అనేది, లైక్ కంట్రీ అనేది ఇండియా అని పెట్టేసి సారీ ఇండియా అని క్లిక్ చేస్తాను. డిస్క్రిప్షన్ ఇండివిజువల్ కానీ కంపెనీ కానీ ఏదైతే అది ఎట్లా నీకు తెలిసిందే డీటెయిల్స్ అనేవి. ఇక్కడ ఏమిటి లైక్ నీ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ లేదంటే నీ సోషల్ మీడియా లింక్స్ నీకు కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లేదంటే లేదు. సో సేవ్ అండ్ కంటిన్యూ అనేది క్లిక్ చేస్తే సరిపోద్ది. వాళ్ళు కంప్లీట్ లెటర్ అనుకుంటే ఇక్కడ నీకు ఇది ఒక డాష్ బోర్డ్ అనమాట. నువ్వు ఎంత ఎర్న్ చేసావు, లైక్ నీ నుంచి ఎంతమంది రిఫరల్స్ వచ్చినాయి అనేది ఇక్కడ గ్రాఫ్ లాగా చూపిస్తుంది అనమాట. ఐ హోప్ వీడియో అనేది నీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అయితే అడుగు, నేను రిప్లై వస్తాను. అండ్ మోర్ ఓవర్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. ఆ లింక్ని యూజ్ చేసుకుంటే నువ్వు వేరే వాళ్ళకి రిఫర్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. లేదా నువ్వు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తుంటే ఆప్షన్ అయితే రావట్లేదు. ఇంకా నీ ఇష్టం. ఎందుకంటే చెప్పాను కదా ఒక చైన్ టైప్ ఏదో క్రియేట్ చేస్తారు సోదిలాగా. ఇంకా ఇదనమాట మెయిన్ థింగ్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ఆఫర్ని అయితే క్లెయిమ్ చేసుకో. ఎందుకంటే ఇది లిమిటెడ్ ఆఫర్, ఎప్పుడు తీసేస్తారో తెలియదు పర్ప్లెక్సిటీ వాళ్ళు. ఎందుకంటే ఇది మనీ బేస్డ్ మీద కదా, వాళ్ళకి కొంత హైప్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం రిమూవ్ అయితే చేసేయచ్చు ఒక రివార్డ్ సెక్షన్ అనేది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా అయితే క్లెయిమ్ చేసుకో. అండ్ మోర్ ఓవర్ వీడియో కింద హైప్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మన వీడియోస్ అనేవి మిగతా వాళ్ళకి పుష్ అవుతాయి అనమాట. సో నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ లైక్ కూడా చేయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే ఈ వీడియోని షేర్ చేద్దాం అనుకుంటున్నా వాడికి ఈ వీడియోని షేర్ చేయి. అండ్ అంతే గైస్, ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హై బటన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి.